సో వీళ్ళకి రకరకాల జబ్బులు, కాన్స్టిపేషన్తో రాని జబ్బే లేదు. గ్యాస్ట్రిక్ ట్రబుల్ మొదలుకొని ఇంకా ఈ టాక్సిన్స్ బ్లడ్లో వచ్చే టాక్సిన్స్ మొదలుకొని రకరకాల సమస్యలన్నీ కాన్స్టిపేషన్తో వస్తాయి. సో మెంటల్గా ముందుగా లేయాలా, వేడి నీళ్ళు తాగి నడవాలా, ఇంట్లో అన్నా నడవాలా. ఒకసారి పోతానే క్లీన్ అయిపోయింది ఇంకా పోవద్దు అనుకోకుండా బాత్రూమ్ పోయినప్పుడు 10 నిమిషాలైనా నేను ఇంకా కూర్చుంటా, నాకేం పర్వాలేదని హ్యాపీగా ఆ మూమెంట్ని ఆలోచిస్తూ ఉంటే ఫ్రీ మోషన్ అవుతుంది. అట్లా 1 వీక్ 2 వీక్స్ ట్రైన్ చేస్తే మనం ఇప్పుడు మాట్లాడుకుంటే ఫుడ్స్, పచ్చి కొబ్బరి, ఆకుకూరలు ఎక్కువగా, ఇంత మునగాకు, ఇంత అవిశాకు, ఇంత పాలాకుతో ఉత్త ఆకుకూరే బాగా తింటే ఫైబర్ కదా. ఆ బెండకాయలు, చిక్కుళ్ళు ఇవన్నీ బాగా తింటే అందరికీ రెడీ అవుతారు. ఈ ఈ క్రీమీ ఫుడ్, ఆయిలీ ఫుడ్, నాన్ వెజ్ కూడా అదే, నాన్ వెజ్ కూడా మంచిది కాదు, కాన్స్టిపేషన్ నాన్ వెజ్ కూడా ఒక కారణమే. అందుకని చూడండి, ఈ ఆకులు, ఈ గడ్డి తినే గుర్రాలైనా ఆవులైనా అట్లా పోతా మోషన్ అయిపోయి పోతూ ఉంటాయి. ఏమే ఈ మాంసం తినే కుక్కలు చూడండి, మోషన్ రాక ఇట్ట కింద దేకి గట్టిగా పిడచలాగా మోషన్ పోతూ ఉంటాయి, చాలా కష్టపడుతూ ఉంటాయి. సో నాన్ వెజ్ తినే ఏ జంతువుకైనా ఆ స్మాల్ ఇంటెస్టైనే, బట్ మూమెంట్ చాలా స్లో ఉంటుంది, అది అబ్జార్ప్షను స్లోగా అవుతుంది కదా. సో నాన్ వెజ్ కూడా వన్ ఆఫ్ ది కారణమే కాన్స్టిపేషన్కి.